ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము, నన్ను గణపరచు వారిని నేనును గణపరచుదును అని ప్రభు అయిన క్రీస్తు వారు వాగ్దానము చేసి ఉన్నారు. దేవుని గణపరచుట అంటే ఏమి? దేవుని గణపరచుట అనగా మనము నిత్య జీవమైనటువంటి దేవుని మార్గములో నడవాలి. మనము రక్షించబడి ఉన్నాము. మన రక్షణ మనతో సరిపెట్టుకొనక మన రక్షణను బట్టి అనేక మందికి దేవుని వాక్యమును పంచిపెట్టాలి, దేవుని గణపరచాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఈ లోకంలో ఉండగా నేను దేవుని బిడ్డను, యేసుక్రీస్తు బిడ్డను. యేసుక్రీస్తు వారి నిజమైన దేవుడు. ఆయన తప్ప నాకొక దేవుడు లేడు. ఆయన కృప చూపకపోతే నేను మరణించే స్థితిలో ఉండే వాడనని నీవు ఈ లోకంలో చెప్పగలుగుచున్నావా? దేవుని గణపరచుట అంటే ఇదే. యేసుక్రీస్తు లోకరక్షకుడు. ఆయన నన్ను రక్షించి ఉన్నాడు. పాపపు ఊబిలో నుండి పైకి లేవనెత్తి ఉన్నాడు. ఆయన లేకపోతే నేను లేను. దేవుడు ఒక్కడే, ఈయన యేసుక్రీస్తు అని నీవు చెప్పగలిగిన నాడు దేవుని గణపరిచిన వారు మీరు అగుదురుగాక. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనము దేవుని గణపరిచి ఉన్నామో మనలను కూడా దేవుడు గణపరిచే వానిగా ఉన్నాడు. నిన్ను ఉన్నత స్థలములపైకి ఎక్కించే వానిగా ఉన్నాడు. నీ స్థితిగతులు మార్చే దేవునిగా ఉన్నాడు. నీకు ప్రదమైనటువంటి స్థితి ఇచ్చే దేవునిగా ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి మనము నిజదేవుని గణపరిచిన ఎడల మనలను దేవుడు గణపరిచే వానిగా ఉన్నాడు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము ఈ విధముగా చెప్పగలిగి ఉండాలి. నేను నా దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది అని కీర్తనకారుడు చెప్పుచున్నాడు. నేను నా ప్రభువుని ఎంత స్తుతించినను నేను ఇంకా రుణస్థుడనే అని. మనము దేవుని దర్శించుటకు, దేవుని మందిరమునకు వెళ్ళుటకు ఆలస్యము చేస్తున్నామా? లేదా మన హృదయములో మన శరీరములో ఆనందమును కలిగి దేవుని సన్నిధిలో ఆత్మపూర్ణులమై కేకలు వేస్తున్నామా లేదా అనేది మనము పరీక్షించుకోవాలి. నిజదేవుని దర్శించుటకు నీవు నేను ఎందుకు ఆలస్యము చేస్తున్నాము? దేవుని మందిరములో ప్రభువైన క్రీస్తు వారు కొలువై ఉన్నారు కదా. కాబట్టి మనం ఇలా చెప్పగలిగి ఉండాలి, నిజదేవుడైన యేసుక్రీస్తును దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి అని చెప్పగలిగి ఉండాలి. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు నిన్ను వాడుకోబోచున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే పడిపోయిన స్థితిలో నుండి నిన్ను మరలా కట్టబోచున్నాడు, లేపబోచున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు నేను చేయవలసింది ఏమిటంటే నిజదేవుని దర్శించుటకు మన హృదయము మన శరీరము కూడా ఆనందముతో కేకలు వేయాలి. దేవుని సన్నిధికి మనము వెళ్ళాలి, దేవుని పోలి జీవించాలి. ఆయన అడుగు జాడల్లో మనము నడవాలి. జీవ గ్రంథమందు మన పేరు లిఖించబడేటట్లుగా దేవుని సన్నిధిలో మనము ఉండాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ ప్రవర్తన అంతటి యందు దేవునికి అధికారము ఇవ్వు. నిజదేవుడైన ఆయనను ఒప్పుకొని ఎడల నీ త్రోవలను సరళము చేసే దేవునిగా ఉన్నాడు. నీ ప్రవర్తన అంతట మీద దేవుని అధికారమునకు నీవు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేసే దేవునిగా ఉన్నాడు.
నీ త్రోవలలో అప్పులు ఉన్నాయా? ఆర్థికపరమైన అప్పులు. కాబట్టి నీ ప్రవర్తన స్థితిని మార్చగలిగిన దేవునికి నీ హృదయము ఇచ్చిన ఎడల, నీ చిత్తము నా పట్ల జరిగించు ప్రభువా అని ఆయన అధికారమునకు నీవు అప్పగించుకొని ఎడల, నీ త్రోవలలోని ప్రతి చీకటిని, శత్రు భయమును త్రోసివేసి వాటిని దూరపరిచి నీ మార్గములను సరళము చేసే దేవుడు, నీ మార్గములలోనికి నీలోనికి వెలుగును పంపించి నిన్ను వెలుగుమయముగా చేసే దేవుడు. నా ప్రియమైన సహోదరులారా, నీ ప్రవర్తన ఏ విధముగా ఉన్నది? నీ ప్రవర్తన ఎవరికి అప్పచెప్పి ఉన్నావు? సైతానుక, లోక సంబంధమైన క్రియలక, పాపముక, విగ్రహారాధనక, దేనికి నీవు అప్పగించి ఉన్నావు? ఆ స్థితిలో నుండి నీవు మరలి నీ ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారము నీవు ఇచ్చిన ఎడల, అప్పగించిన ఎడల, నీవిప్పుడే ఒప్పుకో, ప్రభువా నా మీద నీకు నా ప్రవర్తన అంతయు కూడా నీ అధికారమునకు అప్పగించుకొనిచున్నానని నీవు దేవునికి అప్పగించుకొని ఎడల, నీ మార్గములన్నీ సరళము చేసే దేవునిగా ఉన్నాడు. ఈయన సజీవుడు, మరణము చెంది సజీవునిగా లేచిన దేవుడు. ఈయన తప్ప వేరొక దేవుడు లేడని మనము మరణమే ఎదురైనను చెప్పగలిగేంత ఆత్మీయత కలిగి ఉండాలి. చెప్పగలిగేంత ప్రవర్తన, చెప్పగలిగేంత పరిశుద్ధత కలిగి ఉండాలని ప్రభువు పేరిట మనవి చేయుచున్నాను. ఆమెన్.